ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లా పెద్దాపురం వైసీపీ ఇన్ఛార్జ్ దౌలూరి దొరబాబు ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 16వ ఆవిర్భావ వేడుకలు సామర్లకోట పెద్దాపురం మున్సిపాలిటీలో ఘనంగా నిర్వహించారు. ముందుగా సామర్లకోట పార్టీ కార్యాలయంలో వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి కేక్ కట్ చేసి పార్టీ ఆవిర్భావ వేడుకలకు వైసీపీ నాయకులతో కలిసి ఘనంగా నిర్వహించారు. అనంతరం ప్రసన్నాంజనేయ స్వామి ఆలయం వద్ద వైఎస్ఆర్ విగ్రహానికి పెద్దాపురం పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో వైఎస్ఆర్ విగ్రహాలకు దొరబాబుతో సహా నేతల పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వృద్ధాశ్రమం, దివ్యాంగ ఆశ్రమాల్లో పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నేతలు నెడదవోలు రాంబాబు చౌదరి, పాగా సురేష్ కుమార్, ఊబా జాన్ మోజెస్, ఆవాల లక్ష్మీనారాయణ, కరణం భాను, తేపేని రూపా సురేష్, తలారి దొరబాబు తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జై జగన్, జై దౌలూరి, జై దౌలూరి, దౌలు దొరగారి నాయకత్వం, దౌలు దొరగారి నాయకత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, వైఎస్ఆర్ కాంగ్రెస్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాల సాధన కోసం 16 సంవత్సరాల క్రితం ఇడుపులపాయలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించి ఈ 16 సంవత్సరాల్లో ఎన్నో ఆటంకాలు, ఎన్నో ఒడుకుదొడుకులు ఎదుర్కొన్నా సరే ప్రజలకు మంచి పరిపాలన అందించాలి, విశ్వసనీయత విలువలతో కూడిన రాజకీయం చేయాలని జగన్మోహన్ రెడ్డి గారి 15 సంవత్సరాలు 10 సంవత్సరాలు 11 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నా సరే ప్రజల పక్షాన్ని నిలబడి ఈరోజు 16వ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా ముందుగా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే వైఎస్ఆర్సీపీ నాయకులకు, కార్యకర్తలకు ముందుగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. గత జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన, ఇప్పుడు కూటమి ప్రభుత్వ పరిపాలన ఈరోజు ప్రజలందరూ కూడా బేరీజ్ చేసుకుంటా ఉన్నారు. ప్రజలందరికీ సేవ చేయాలి అని కులాలకి, మతాలకి, రాజకీయాలకి లేకుండా ప్రజలందరికీ కూడా సంక్షేమ పథకాలు అందజేసి అటు విద్యార్థులు అవ్వచ్చు, చిన్నపిల్లలు అవ్వచ్చు, ఇటు మహిళలు అవ్వచ్చు, అటు రైతులు అవ్వచ్చు, ప్రతి ఒక్కరికి న్యాయం చేసినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ఎన్నో హామీలతో ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 19 నెలల పరిపాలనలో ఈరోజు విద్యార్థులే కాదు, ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ లేదు, రైతులకి యూరియా లేదు, రైతులు భరోసా లేదు. ఈరోజు ఎవరికి కూడా ఈరోజు అందరూ కూడా మహిళల దగ్గర నుంచి అందరూ కూడా ఈరోజు ఇబ్బంది పడుతున్న సందర్భం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రభుత్వంలో 31 లక్షల మందికి పేదవారికి, బడుగు బలహీన వర్గాలకి ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టించాలని చూస్తే ఈరోజు ఈ బడుగు బలహీన వర్గాలను పక్కన పెట్టి ఈరోజు 99 పైసలకే ఈరోజు భూమి కూడా అమ్ముకునే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తా ఉంది. ఈరోజు అంబేద్కర్ రాజ్యాంగం కాకుండా రెడ్ బుక్ రాజ్యాంగం ద్వారా ప్రతి ఒక్కరిని కూడా ఇబ్బంది పడతా ఉన్నారు. ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. అలాగే నాయకులు కూడా, మా జగన్మోహన్ రెడ్డి గారు కూడా మళ్ళా అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా శిక్ష పడేలా చేస్తామని, అలాగే ఉన్న నాయకులు, కార్యకర్తలు కూడా మేము అందరం కూడా ఒకటే మాట, విశ్వసనీయత విలువనీయతతో కూడిన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేయడం నిజంగా అదృష్టంగా భావిస్తూ తప్పకుండా మళ్ళీ అధికారంలో వచ్చే వరకు మేము అందరం కూడా పోరాడుతామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.